వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ మిస్సైల్ శాస్త్రవేత్త చంద్రమౌళి, అలాగే కర్ణాటక ఎంపీ మల్లేష్ బాబు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ప్రముఖుల రాకను పురస్కరించుకుని టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను సమర్థంగా పర్యవేక్షించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలో భారీ చోరీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో సుమారు 53 సవర్ల బంగారం దొంగతనం జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటున్న తమ పెద్ద కుమార్తె వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫింగర్ ప్రింట్ ఎస్ఐపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. మున్సిపల్ కాలనీకి చెందిన సిరివెళ్ల ప్రియాంకకు చాగలమర్రి మండలం గొడిగనూరుకు చెందిన ఫింగర్ ప్రింట్ ఎస్ఐ ఇండ్ల భరత్ కుమార్తో 2025 ఆగస్టులో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నాటి నుండి అదనపు కట్నం కోసం భరత్ కుమార్ వేధిస్తున్నారని ప్రియాంక తెలిపారు. పెద్ద మనుషులు పలుమార్లు పంచాయతీ చేసినా ఎస్ఐ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా పెద్దహొత్తూరులో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. టీడీపీ నేత ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం పంపిణీ విషయంలో తనను మానసికంగా వేధిస్తూ అవమానకరంగా మాట్లాడేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేకే లేపాక్షమ్మ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా అక్క లేపాక్షి అంగన్వాడీ సెంటర్ 2 నెంబర్లోనే ఏ సెంటర్లో పనిచేస్తున్నాను. ఈరోజు వీరేష్ అనే అబ్బాయి అంగన్వాడీ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆమెని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో, అంటే మన ఆడవాళ్ళ దగ్గర అసభ్యకరంగా మాట్లాడుతూ ఆమెను కించపరిచిన దానికి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీనికి మీరు ఏ విధమైన చర్య తీసుకోవాలనుకున్నారో ఇది చేస్తే మేమంతా ఇంకోటి ఆ టైంలోనే ఎవరో మేము కూడా లేము, అందరూ పొలానికి వెళ్ళాము. అదే మాకు పక్కన వాళ్ళు స్కూల్ దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడికి 2:30 దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోయి కంప్లైంట్ సిఐసార్ దగ్గరికి, ఎస్ఐసార్ దగ్గరికి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. డాక్టర్ ఏమన్నారు? ఆమె ఆరోగ్యం డాక్టర్ అయితే ఇంకా చెప్పట్లేదు, మేము తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పటికైతే నిలకడగా ఉంది, కొంచెం మేము 1 అవర్ తర్వాత చెప్తామంటున్నారు. అది పెద్దవతూరు గ్రామం, ఆలూరు మండలం. మా అక్క తిరుపతిలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, నియోజకవర్గ అబ్జర్వర్ లోకం నాగమాధవి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే సమర్థులైన జన సైనికులకు పదోన్నతులు కల్పిస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సందర్భంగా ఈరోజు మన తిరుపతి జిల్లా జనసేన పార్టీ తిరుపతి జిల్లా మొత్తం 7 నియోజకవర్గాల సమక్షంలో ఈరోజు మన లోకం మాధవి ఎమ్మెల్యే నెల్లిమర్ల విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ గారు అందరూ కూడా కలిసి ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సమాచార సేకరణ కార్యవర్గం ఎవరెవరికి పార్టీలో సముచిత స్థానాలు కావాలో వాళ్ళందరూ కూడా ఇక్కడ సభ్యత్వంగా నమోదు చేసుకుని ఇక్కడ ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాని ప్రకారం అప్లికేషన్ కూడా ఫిలప్ చేసి వారికి తగిన విధంగా వారి పదవులు కార్పొరేషన్ పరిధిలో, మున్సిపల్ పరిధిలో, మండల పరిధిలో జన సైనికులు, వీర మహిళలు ఎవరికి ఏ అర్హత ఉన్నదో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ లో ఫిలప్ చేసి ఇస్తే దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి కొరదెల పవన్ కళ్యాణ్ గారు పరిశీలించి వాళ్ళకు కూడా తగిన స్థానం, సముచిత స్థానం పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కల్పించడానికి జనసేన పార్టీ
సమాచార సేకరణ కమిటీ సందర్భంగా ఈరోజు తిరుపతి పరిశీలకులుగా పవన్ కళ్యాణ్ గారు నన్ను లోకం నాగమాధవి నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ ఎమ్మెల్యే నన్ను నియమించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా మంది ఔత్సాహికులు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అప్లికేషన్స్ ఇవ్వడానికి కూడా రావడం జరుగుతున్నది. ఈ 4 రోజులు కూడా 31, 2, 3 తారీఖుల్లో తిరుపతి వేదికగా తిరుపతి పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి కూడా జనసేన పార్టీ తరఫున మనం అప్లికేషన్స్ పార్లమెంటరీ లెవెల్లో, అలాగే నియోజకవర్గం లెవెల్లో, మండల లెవెల్లో, పంచాయతీ లెవెల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఈ పార్టీ తాలూకా నిర్మాణంలో పాల్గొనదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అప్లికేషన్స్ ఇవ్వమని కోరడం కూడా జరుగుతున్నది. ఇంకా ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకరిని పార్టీలో జాయిన్ చేసేసుకుందాం, అధికారంలో ఉంటే చాలు, మనం దానికోసం ఎన్ని అడదారులైనా తొక్కుదా అనే విధంగా ఎప్పుడు పార్టీ నిర్మాణం చెయ్యను అని ఆయన చాలా మీటింగుల్లో చెప్పడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ యువత బంగారు భవిష్యత్తు, 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల బంగారు భవిష్యత్తు అన్న దాని మీద ప్రధానంగా ఒక ఫౌండేషన్ మీద మనం స్టార్ట్ చేసిన పార్టీ. తిరుపతి పరిశీలకులుగా పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో సర్వేపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో బిఎల్ఓల నుంచి అందిన ఫారాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ నిరాశాజనకంగా సాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువు వరకు 14 రోజులు మాత్రమే ఉన్నా ఇప్పటి వరకు 20% కూడా అప్లోడ్ కాలేదని తెలిపారు. రాబోయే 2 రోజులు బిఎల్ఓలకు పెన్షన్ల పంపిణీ విధులు ఉండటం వల్ల ఈ ప్రక్రియ మరింత వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చి ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14 వరకు కూడా ఈ నెల రోజులు ఎస్ఐఆర్ ప్రోగ్రాం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఓటర్ నమోదు సమగ్రంగా పరిశీలించి మళ్ళా మనకు ఓటు చేరాలంటే ఏదైతే గవర్నమెంట్ నియమించినటువంటి బిఎల్ఓల ద్వారా ఎమ్యూనరేషన్ ఫామ్ ప్రతి ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఫోటో అయితేనేమి, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు బిడ్డల ఫోటో మళ్ళీ కొత్తగా ఫోటో తీసి ఆ ఫోటో మళ్ళా అంటించి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా దాంట్లో పొందుపరిచి మళ్ళీ వచ్చేసి మనం బిఎల్ఏల ద్వారా అయితేనేమి బిఎల్ఓలకి అందజేయడం జరుగుతూ ఉంది. ఇది గ్రామాల్లో ఇప్పటికే మనకు మంచి టీం ఉంది కాబట్టి గతంలో కూడా మనకు వాలంటీర్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉండింది. చాలా వరకు కూడా మనం ఎక్కువ హుషారుగా ఉన్నటువంటి పిల్లలు, వాలంటీర్గా ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా మంది కూడా అపాయింట్ చేసుకున్నాం. నియోజకవర్గంలో గతంలో మనకు 324 బూతులు ఉంటే 327 అయినాయి. అయినా కానీ అన్ని బూతుల్లో కూడా ప్రతి ఒక్క బిఎల్ఓతో సహకారంగా తిరిగి మరి అన్ని కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఫారాలు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసిన విషయమే ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చి ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14 వరకు కూడా ఈ నెల రోజులు తిరుపతి జిల్లాలో చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు, కూటమి నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ సుభిక్షం, మహిళల సౌభాగ్యం కోసం జరిగే ఈ పూజలో సుమారు 2000 మంది మహిళలు పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం హేరహెడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవనాన్ని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. 50 లక్షల రూపాయల నిధులతో ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. కూటమి హయాంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గతంలో ఇక్కడ జూనియర్ కళాశాలల ఏర్పాటును గుర్తు చేస్తూ విద్యాభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణకు స్థానిక నేతలు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సూపర్ స్టార్ కృష్ణ 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు భవిరిశెట్టి మురళీకృష్ణ తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నత్త రామేశ్వరానికి చెందిన ప్రముఖ శిల్పి కరుణాకర్ ఉడయార్ దీనిని రూపొందించారు. ఈ విగ్రహాన్ని కృష్ణ వీరాభిమాని అయిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. నేను 40 సంవత్సరాలుగా కృష్ణారాజుగా ఉన్నానంటే కృష్ణ గారు పోయిన అనంతరం కృష్ణ గారు ఆయన మంచిదనం తగ్గ 10 అడుగుల ఎకరం చేపించామంటే దీని ఆవిష్కరణ కృష్ణ గారి అభిమానైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో చేపించాలని ఫస్ట్ నుంచి కోరుకున్నామండి. మా అభిమానం కోరిక కూడా అదేనండి. ఈ కోరిక మన్నించి ఆయన వచ్చి ఆవిష్కరించాలని కోరుకుంటున్నామండి. 10 అడుగుల విగ్రహం చేయించడానికి ఏకేఆర్స్ నత్త రామేశ్వరం వచ్చేవాడిని. ఆయన చక్కగా నేను అనుకున్నాను, చాలా బాగా చేశారండి. ఈ విగ్రహం జంగారెడ్డి పెట్టాలని మా కోరికండి. కృష్ణ గారు అంటేనే దేవుడితో సమానం అండి. ఎన్నో మంచి పనులు చేసినట్టు డాషింగ్ డైరింగ్ సూపర్ స్టార్ పద్మభూషణ్ పద్మాలయ అధినేత డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు మంచితనం. ఆయన అంత గొప్పవాడి విగ్రహం నాలాంటి సామాన్యులు పెట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే ఈ విగ్రహం ఆవిష్కరణకు మా సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమానైన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారితో ఆవిష్కరించాలని కోరికండి. అలాగే ఆయన వచ్చే వరకు కూడా విగ్రహం ఆవిష్కరణ జరగదండి. ఆయనతో చేపించాలని మా మంచి పనులు చేసి ఎన్నో మా అభిమానులతో కూడా ఎంతో గొప్ప పనులు చేపించి ఎంతో పేదవారికి ఉపయోగపడే పనులు చాలా చేసామండి. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును మహా మోసగాని శతావతారాలంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా కొత్త వితంతు పింఛన్లు అర్హులైన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 7 లక్షల మంది పింఛన్లను తొలగించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత 25 నెలల బకాయిలతో కలిపి కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహావిష్ణువు మన కోసం కొన్ని వేల సంవత్సరాల పొడుగున 10 అవతారాలు ఎత్తితే ఆ మహావిష్ణువు ఈ మహా మోసగాడు నారా చంద్రబాబు నాయుడు శతావతారాలు ఈ 2 సంవత్సరాలకే శతావతారాలు. ఆయనేమో మహావిష్ణువు వేల సంవత్సరాలకు 10 అవతారాలు, 2 సంవత్సరాల కాలానికే శతావతారాలు ఈ మహా మోసగానివి. అది లోక కళ్యాణం కోసం నారావారి మోసాలు వేషాలు ప్రజలను మోసగిచ్చేదాని కోసం. చూడండి ఒకసారి ఆయన చూడండి, చెప్పులు కుడుతున్నాడు. నా చెల్లెళ్ళ చేతుల్లో కూడా తలా ఫోటో ఉంది, నా తమ్ముళ్ళ చేతుల్లో కూడా తలా ఫోటో ఉంది. ఎన్ని వేషాలే, ఎన్ని మోసాలే. ఎవడైనా దళితుని ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా, ఎస్సీ ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన మనిషి, దళితుల యొక్క కులం పట్ల అంత అగౌరవాన్ని ప్రదర్శించినటువంటి మనిషి చెప్పులు కుట్టేదానికి వేషం వేస్తాడా? దళితులలో ఎస్సీ కులస్తులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంత నీచంగా పాపం వారిని అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మాట్లాడినాడు. చెప్పులు కుట్టి వేషం వేస్తాడు. తిరుపతిలో నాయ బ్రాహ్మణులను తోకగా తెరిస్తా అంటాడు. మంగళ షాప్ బార్బర్ షాప్లోకి వినాడు. రజకులకు ఏ ప్రయోజనం చేయడు. అదిగో నా చెల్లి చేతులు ఉంది. అదో మా గోటూరు వెంకటేశ్ ఆయన రజకుడే, బీసీకి రాష్ట్ర కార్యదర్శి ఆయన దోబిఘాటు వినాడా. నీ కులము తప్ప ఏ కులము పట్ల కూడా నీకు గౌరవం లేదు. కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో జగన్ ఆధ్వర్యంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు, మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు. అప్పట్లో జిందాల్ను వేధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ప్లాంటును ప్రారంభించడం విడ్డూరమన్నారు. 15 రోజుల్లో ఉక్కు కర్మాగారం కడతామన్న చంద్రబాబు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్నారని విమర్శించారు. రాజకీయం పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కడప ఉక్కు మన హక్కు అనే విధంగా ప్రతి ఒక్కరం కూడా కలలు కన్నాం. త్వరగా ఫ్యాక్టరీ నిర్మాణం జరగాల, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలా, ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకోవడం. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేయడం, దాదాపు బ్రాహ్మణి కింద 1,300 కోట్లు ఖర్చు పెట్టడం, అది ఆగిపోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లోనే
ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని చెప్పి చిత్తశుద్ధితో ఒక ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ కింద అక్కడ పర్మిషన్లు కూడా నిర్మాణం చేసేదానికి దాదాపు 3,000 ఎకరాల పైన అలాట్మెంట్ చేయడం, ల్యాండ్ కూడా డబ్బులు కేటాయించడం, 21-22 బడ్జెట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కూడా రిలీజ్ చేయడం, రోడ్డు పనులు ప్రారంభించారు, కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక ఫ్యాక్టరీ రావాలంటే పర్మిషన్లు ఇంపార్టెంట్. తర్వాత పెట్టుబడికి పెట్టే వాళ్ళు కావాలా, పెట్టుబడి పెట్టే వ్యక్తిని కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఈ పెట్టుబడి పెట్టే సజ్జల జిందాల్ గారి మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి కూటమి ప్రభుత్వం లాస్ట్ వాస్తవాలు తెలుసుకొని ఇక్కడ ఆ సజ్జల జిందాల్ గారితోనే పనులు కొనసాగించేదానికి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. కడప జిల్లా బద్వేలులో నిర్వహించిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు అనే కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపవరం ఎంఆర్ఓను ప్రశ్నిస్తూ సమస్యలపై వచ్చే ప్రజలను పదే ఎందుకు తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా మడకలవారిపల్లి వీఆర్ఓ మహేశ్వరరెడ్డిపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో అలాగా ఇక్కడ ఆటలు సాగవని వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటి సమస్య ఇదేమన్నా, లేకపోతే నువ్వేమన్నా బాస్ దానికి ఏమన్నా ఓనర్ వారు ఏమన్నా వాళ్ళ ఇంత జన్యున్ చేసి పొద్దులేసి కొట్టి ఇచ్చేసేయండి పూర్తిగా. నా కోసం నేను ఫోన్ చేస్తానండి. నేను ఫోన్ చేస్తే ఫోన్ లేపాలా లేదా? ఎందుకు లేపరు? వాడు కాదండి, నేను కాదండి, ప్రతి ఒక్క పౌరుడు ఫోన్ చేస్తే ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ అటెండ్ చేయాల్సిందే. ఒరిజినల్ పట్టా ఎందుకు ఎక్కిస్తారండి వేరే వాళ్ళకి? లక్షల లెక్కలు ఎవడైనా సొక్కా పట్టుకొని నిలదీయండి. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన పలు నిర్మాణ అక్రమణలపై దేవాదాయ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. గణేష్ సదన్ సీసీ రోడ్డు, పార్కు, నక్షత్రవనం, ఫుట్పాత్ పనులతో పాటు రుద్రాక్ష మఠం రోడ్డు నిర్మాణాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఈ చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్ల నుంచి నిధులను రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ అవినీతి వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 ఇంజనీర్లు, 2 ఈవోలపై ఇప్పటికే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెదకాపు లేఅవుట్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన వారిలో 14 ఏళ్ల మైనర్ బాలుడిని కూడా నిందితుడిగా చేర్చడంపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. నిరసనకారులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. పద్నాలుగేళ్ల పిల్లాడి మీద బంగాకు కేసు పెట్టి 18 కేజీలు బంగాకు 14 ఏళ్ల బిడ్డ మీద వేసి లోపల వేసినారు. స్కూల్కి పోయే బిడ్డ వేరే వాళ్ళ మాటలేని గొడవల వల్ల వచ్చినాం మేము. అది ఇక కేసు బంగాకు మార్చి నా బిడ్డల లోపల ముగ్గురిని దోసేస్తున్నారు. మైనార్టీ పిల్లాడు 14 ఏళ్ల పిల్లాడు, ఇంకా పెళ్ళి 22 సంవత్సరాలు బాబు, ఒక అబ్బాయికి ఇంకొక అబ్బాయి నా తమ్ముడు కొడుకు, ముగ్గురిని దోసేస్తున్నారు. వద్దు, నా బిడ్డలు కావాలి, న్యాయం కాదు, పోలీసులు మోసం చేస్తారు. మాకు కూడా ఇంకా తెలియదు. వాళ్ళు ఎవరో టాప్ అడ్డంగా ఉంటే వాళ్ళు క్రియేట్ చేసాము. అదే కేసు అవునండి, అదే ఇంకా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు ఎందుకో అనవసరం రోడ్లో కూర్చున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు 20 అరెస్ట్ చేసాం ప్రజెంట్.
ఏం అరెస్ట్ చేయలేదండి. ఇంకా వాళ్ళని రోడ్లో అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి వాళ్ళని 151 CRPC కింద ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రోడ్లో అడ్డంగా కష్టం చేయదు కదా, అవన్నీ మాకు ఇష్టం లేదండి. డిస్కస్ చేసుకోవాలి, మాకు కూడా అది వెరిఫై చేయాల్సి ఉంది. వాళ్ళు వితౌట్ ఇంటిమేషన్ రోడ్ లో కూర్చున్నారు, వాళ్ళకి అప్పటికి ఇబ్బంది అయింది. మెయిన్లీ రోడ్ కాబట్టి ఇబ్బంది అయింది. వెరిఫై చేస్తామండి, వెరిఫై చేసి నో 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 అండి, అది అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అది మేము వెరిఫై చేసి మనం చెప్తాం. తెలియదండి నాకు, ఇంకా కేసు రిజిస్టర్ చేస్తుంది. అవునండి, ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నాము, ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు కదా. తెలియదు కదా, మేము ఫస్ట్ టాపిక్ ని క్లియర్ చేస్తాం. అక్కడ పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఫస్ట్ టాపిక్ ని క్లియర్ చేస్తాం. మాకు కూడా ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ యూట్యూబ్ ఛానల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తిరుపతిలో జనసేన నాయకుడు మధు ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అసభ్యకర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తిగత దూషణలను ఉపేక్షిస్తే సోషల్ మీడియాలో అరాచకం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కడుపులో ఒక విధమైన బాధ, ఇంత దారుణమైన మాటలు మాట్లాడిన ఒక వెధవ అతని పేరు ప్రశ్న యూట్యూబ్ ఛానల్ అంట. వాడి పేరే రావణ్. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ. వాడి చూస్తేనే ఒక నెగిటివ్ ఎనర్జీ. ఒకసారి మీరు గమనించిన వాడిని, ప్రపంచానికి నెగిటివ్ ఎనర్జీ అంటే నా కొడుకు ఇంకా నా బూతులు వస్తాయి. వాడు రావాలా, వాడు మాట్లాడాలా. వాడు మాట్లాడితేనే ఇలా ఉంటుంది. ఒక శవాల దగ్గర కాపరి కంటే ఘోరమైన పరిస్థితులు ఉండే నువ్వు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని, హిందూ మతంలో మా రాధా మనోహర్ దాస్ గారిని, వీళ్ళందరినీ మాట్లాడడం అనేది చాలా 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 బాధాకరం. దీనికి నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేది రోజు దగ్గరలో ఉంది. మేము ముఖ్యంగా చెప్పడం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం అతని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే మేము ఎంతకైనా తెగించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు వాడు హిందూ మతాన్ని ద్వేషించినాడు. అంటే అల్లాని, క్రిస్టియన్స్ని అందరిని లాక్కొచ్చినాడు. అతను చేయకుండా ఈరోజు ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్ళి అసలు ముందు జడాశ్రావానికి బుద్ధి ఉందా? జడాశ్రావాలు అంటే వాడు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నువ్వే ఒక పనికి మాలిన వాడివి.